తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలవనున్నారు. ఆయన ఈ రోజు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ముంబైలోని భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరారు. ఆయనకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వర్ణయుగంగా మారిందన్నారు. అందుకే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీలో చేరానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. తాను ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కలిగించారన్నారు. అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతమైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళని వెలుగువైపు మరి నడిపించింది బహుజనవాదం. ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్గా ఉంది, విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరి గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూస్తుంది. ఒక బలమైన తెలంగాణ ఒక గొప్ప పునాది వేయబడ్డది. దురదృష్టవశాత్తు ఈరోజు మరి వారి అధికారంలో లేరు, కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు. సో అయితే మరి ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఇంతకుముందే మేము అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు మాత్రం ఒక పెద్ద బలయంగా వచ్చారని చెప్పి మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాతో అన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను మళ్ళీ చెప్తున్నాను, బహుజనవాదం అంటే ఆశ, బహుజనవాదం అంటే మరి స్వార్థపరులు ఉండేది కాదు. బహుజనవాదం అంటే మరి నిస్వార్థపరులు, సేవ కోసం వచ్చేవాళ్ళు, మరి సంపద కోసం వచ్చేవాళ్ళు కాదు బహుజనవాదులు. సో అందుకొరకే మరి బహుజనవాదులు ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో, అదేవిధంగా ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మరి బహుజనవాదులందరూ కూడా మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంటనే నడవాలనుకున్నారు. మరొకసారి ఒక బలమైన తెలంగాణను నిర్మించే ఒక యజ్ఞంలో మరి భాగస్వాములు కావాలనుకున్నారు. అందులోకి వాళ్ళందరూ ఏది ఆశించి రాలేదు, ఒక తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వచ్చింది. అంతే తప్ప ఇంత చక్కటి అదృష్ట అవకాశం నాకు ఇచ్చినందుకు భారత రాష్ట్ర సమితి నాయకులు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై చెన్నైకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం తమిళసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీస్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై రాజీనామా సంచలనంగా మారింది. తమిళనాడు నుంచి తమిళసై లోక్సభ బరిలో దిగనున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ వెరీ మూవ్డ్ అండ్ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టు లీవ్ ది తెలంగాణ పీపుల్, బట్ ఐఎమ్ హ్యాపీ టు ఐఎమ్ రిటర్నింగ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, my brothers and sisters, elders of Telangana, and I will be always in touch with you. Telangana days are very, very memorable for me, and I am your sister ever. Thank you. Madam, ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి మీరు? No, that and all I don't know. I am really. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్టు చేశామని ఆ ప్రకటనలో పేర్కొంది. అరెస్టు చేసిన సమయంలో బంధువులు ఇబ్బందులు కలిగించారని తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను 7 రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతి తీసుకుని తాము కవితను విచారిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్లు చెల్లింపులో కవితది కీలక పాత్ర అని పేర్కొంది. ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేశామని, 5 సప్లిమెంటరీ ఛార్జిషీట్లు దాఖలు చేశామని తెలిపింది. సోదాల్లో 128 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించామని తెలిపింది. మనీష్ సిసోడియా సహా పలువురితో కవితకు లింకులు ఉన్నట్లుగా వెల్లడైందని పేర్కొంది.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. పార్టీ ఫ్రాంపుల చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు అంటున్న వినోద్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ మాజీ ఎంపీ ప్రస్తుత కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, మరోసారి ఈ పార్టీ ఫిరాయింపుల అంశం తెర మీదకి తెచ్చారు. ఏంటి దీనిపైన ఆసక్తికరమైన అంశాలు ఏంటి? చట్టంలో ఏముంది, జరుగుతున్నది? దానం నాగేంద్ర గారు మా ఎమ్మెల్యే ఖైరతాబాద్ గారు వారు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నందుకు ఈరోజు మా పార్టీ తరఫున స్పీకర్ గారికి ఒక పిటిషన్ ఇచ్చి డిస్క్వాలిఫై చేయమని చెప్పారు. దానిపైన నేను ప్రెస్ మీట్ మాటలే చాలా వివరంగా చెప్పినాను. ఈ చట్టము 1985 లోపల రాజీవ్ గాంధీ గారి నాయకత్వాన వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగ 52వ సవరణ చేసి 10th షెడ్యూల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. తర్వాత ఈ 35-40 ఏళ్ళ లోపల చాలా పరిణామాలు జరిగినాయి. మరి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఏక్నాథ్ షిండే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ గారు ఆలస్యం చేయదు, త్వరగతిగా తీర్పు చెప్పాలన్నది. కాబట్టి నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టేసేసి స్పీకర్ గారు స్పందించండి, ఇలా మా పార్టీ వాళ్ళు పిటిషన్ ఇచ్చారు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉంది, మీరు తొందరగా డిస్పోజ్ చేయండి. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీగా కూడా ఉన్నారు. ఆయన మా ప్రభుత్వాన్ని కూలగొడతామని పదే అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మేము చూస్తే కూర్చుంటామా, మేము కూడా దానికి ప్రతిగా సిద్ధంగా ఉన్నాము, గేట్లు తెరుస్తున్నాం అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మాకేమి తొందర లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ వాకిన్ ఇంటర్వ్యూ లాగా వాకిన్ గవర్నమెంట్ మాదే. ఎందుకంటే వీళ్ళ అబద్ధాల పునాది పైన హామీలపైన గవర్నమెంట్ ఏర్పాటు చేసారు. మేము ప్రతిపక్ష పాత్ర ఉంటాము. మేము ఈ ప్రభుత్వాలు అస్సలకే కూల్చాం. అలాగే ఇప్పుడు మీరు కరీంనగర్ ఎంపీగా బరిలో ఉంటున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ ఉంటున్నారు. బండి సంజయ్ రజాకర్ పరిస్థితి వస్తుంది, మళ్ళొకసారి బీజేపీని గెలిపించకపోతే అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రజాకార్లను ఆయన ఏం మాట్లాడుతున్నాడు పాప ఆయనకి తెలియదు, దాని అర్థం కూడా తెలియదు. రజాకార్లు వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ మూమెంట్ లోపల అదొక మనకు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్య అది. ఆ రోజు భారతదేశానికి 15th ఆగస్ట్ 1947 స్వాతంత్రం వచ్చిన ఈ నైజాం ప్రాంతం లోపల ఆ రోజు ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ, నిజాం సర్కారు, మరి ఆయన తోడుగా ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ తెలంగాణ ప్రాంతం లోపల కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా సామాన్య ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం చేస్తే మరి ఆనాటి నైజాం సర్కారు రజాకార్లను పంపించి ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేసింది తెలంగాణ ప్రజలు. కాబట్టి రజాకార్ల గురించి మాట్లాడే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆ రోజు తెలంగాణ పీడిత ప్రజలు. అదేవిధంగా 2 జాతీయ పార్టీలు మేము కేంద్రంలో అధికారం వస్తామనే ఒక అంశంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. మీరు ఏ అంశం తీసుకుపోతారు ప్రజలు? ఇప్పుడు పోటీ చేసేవాడు ప్రతి ఒక్కరు నేనే గెలుస్తానంటాడు కదా, 2 అనుకొని ఏం చేస్తాం? అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చట్టసభల్లోకి రావడం లేదని పదే ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పైన. దాన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు శాసనసభలో ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు మాట్లాడినారు లెక్క చెప్పాను. ఈ ఊరికి ఆరోపణ చేయడం కాదు కదా, గంటల తరబడి మాట్లాడారు కేసీఆర్ గారు శాసనసభలో, వివరణ ఇచ్చారు ప్రతి సమస్య పైన. అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు, దానివల్ల సమాజము నష్టపోతుంది, తెలంగాణ సమాజం. ఆయన ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు సభలోకి రాలేదు అని ఒక అంశం మీ ముందు ఉంచుతున్నారు. మొన్ననే కదండి పాపం కాళ్ళు తిరిగి ఆపరేషన్ అయిన రోజుల్లో కూడా సభ నడిచింది, ఎట్లా వస్తాడు రాడు కదా. అంటే అదే సమయంలో నల్గొండ సభకి వెళ్ళడానికి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. లాస్ట్ డే నాడది. ఓకే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు కరీంనగర్లో ఏంటి ఎజెండా అయింది? అభివృద్ధి జరగాలంటే, కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తాలంటే నాకు ఓటేయండి అని చెప్పి నేను వెళ్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కరీంనగర్ అంశంలో అభివృద్ధి నినాదంగా ముందుకెళ్తాము. గతంలో తను చేసిన అభివృద్ధి ప్రధానంగా ప్రజల్లోకి చెప్పుకుంటాము. అలాగే ఏదైతే సీఎం అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే సీఎం కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తున్నారో, గతంలో శాసనసభలో కేసీఆర్ మాట్లాడిన
ఎన్ని గంటలు మాట్లాడారు, ఎంత సమయం కేటాయించారు అనే విషయాన్ని కూడా చూసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా బండి సంజయ్ కరీంనగర్ అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అని కూడా విమర్శిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ సిటీ విజన్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులు తూల దేవేందర్ గౌడ్ 71వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుక్కుగూడ నివాసంలో ఆయనకు స్థానిక నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్ దేవేందర్ గౌడ్ ను శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ గౌడ సంఘాల జేఏసీ ముఖ్య సలహాదారులు ముద్దగూని రామ్మోహన్ గౌడ్, నాయకులు బాలగూని రాము గౌడ్, యగ్గి భిక్షపతి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కొన్ని నెలల వ్యవధిలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉండడం ఏర్పాట్లలో అనుకూలంగా ఉందన్నారు. చిన్న చిన్న మార్పులు తప్ప మిగతాదంతా యథాతథంగా అంటున్న సీఈఓ వికాస్ రాజ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ మనతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లపై వారి మాటల్లోనే తెలుసుకుందాం. జిల్లా లెవెల్లో ఫైనల్ ట్రైనింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి జరుగుతుంది. తర్వాత ఆఫ్కోర్స్ పోలింగ్ స్టేషన్ సరిగా ఉందా లేదా దాని మీద ఆఫ్కోర్స్ రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, అందుకని అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ లాస్ట్ టైం చేశాము. సో ఈ అంతా ఏర్పాటు బాగానే ఉంది అండ్ వీఆర్ వెరీ మచ్ గేర్డ్ అప్ విత్ ఇట్. ఇప్పుడు ఆఫ్కోర్స్ మొన్న అనౌన్స్మెంట్ తర్వాత ఎంసీసీ కోడ్లోకి వచ్చేసింది. సో అందుకనే ఆ ఏర్పాట్లు కూడా చేశాము. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అందరినీ పెట్టడం జరిగింది. సో దే ఆర్ వెరీ మచ్ డూయింగ్ దేర్. అంటే కొత్త సదుపాయం అందుబాటులో తెచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకి మధ్యలో ఏమైనా మార్పులు వచ్చాయి? Same things will be there. We will of course wherever whatever small things we might have learned here and there, so we will be improving on that. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల కోసం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది సమయం తర్వాతనే వెంటనే వస్తున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఏర్పాట్లే జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే అవన్నీ చేసుకొని సమర్థవంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అన్ని రకాలుగా సంసిద్ధతో ఎన్నికల కమిషన్ ఉందని కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ సిటీ విజన్, హైదరాబాద్. 10,000 కోట్లతో ముద్రాజ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముద్రాజ్ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ముద్రాజ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముద్రాజ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణలోని 33 జిల్లాల ముద్రాజ్ విద్యార్థులు, ముద్రాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రాజ్లకు 10,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముద్రాజ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు, ముద్రాజ్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ రామారావు మాట్లాడారు. జనాభా దామాషు ప్రకారం మేమెంతో మాకంతా వాటా అన్ని రంగాల్లో కల్పించాలన్నారు. మత్స్యకారులకు రక్షణ చట్టం తీసుకురావాలని, అంతేకాకుండా ముద్రాజ్ విద్యార్థులకు హైదరాబాద్లో హాస్టల్ వసతి కల్పించాలన్నారు. బీసీ డి నుండి బీసీఏకు రిజర్వేషన్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మేము ఎదగడానికి ఎట్లాంటి ప్రొసీజర్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక 5 డిమాండ్స్తో మేము ఇక్కడ గ్యాదర్ అయినాము. అది బీసీ డి నుంచి ఏ చేయడము, హాస్టల్స్ ఏర్పాటు చేయడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అండ్ అట్లాగే ముద్రాజ్ కమ్యూనిటీ చాలా పెద్దది కాబట్టి దానికి రాజకీయంగా కూడా వారు అన్ని రంగాల్లో ముందుంటారు కాబట్టి అట్లనే రాజకీయంగా కూడా ముందుంటారు ఉద్దేశంతో మా డిమాండ్ను ముందు పెట్టడం జరిగింది. హైదరాబాద్లో రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో ఒక హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయాలి. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు షెల్టర్ ఉండాలన్న ఉద్దేశంతో వారందరూ కూడా కోరడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా వచ్చినటువంటి ముదిరాజు విద్యార్థులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ బీసీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీసీ డి నుంచి ముదిరాజుల్ని బీసీఏలోకి మార్చాలని కోరడం జరిగింది. నెక్స్ట్ వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లతోటి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేసి
భావించడం జరిగింది. అన్ని రంగాల లోపల స్థానిక సంస్థల నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నామినేటెడ్ పోస్టులు కానీ అన్ని రంగాల్లో మాకు సముచిత స్థానం కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరైతే ముదిరాలు మత్స్యకారులు చేపలటువంటి వాళ్ళకి రక్షణ చట్టం తీసుకొచ్చి ముదిరాజు మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలం లోపల అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముదిరాజు పక్షాన. ఎందుకంటే అత్యంత నాణ్యమైన ఆధునిక సదుపాయాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న జాగ్వార్ శానిటరీ ఉత్పత్తులకు సంబంధించి మరో కొత్త షోరూం బోడుప్పల్లో ప్రారంభమైంది. జాగ్వార్ నాణ్యమైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నామంటున్న నిర్వాహకులతో మా ప్రతినిధి మాధురి ఫేస్ టు ఫేస్. అయితే ఇక్కడ మనకి జాగ్వార్ షోరూంలో మనకి ఏవి బాత్ మిగతా యాక్సెసరీస్ ఏవైతే అవసరం ఉన్నాయో అన్ని బ్యూటిఫుల్గా ఇక్కడ అరేంజ్ చేశారండి. అలాగే అందుబాటులో కూడా ఉంది అని చెప్తున్నారు హరినాథ్ గారు. యాజ్ వెల్ ఇక్కడ వెల్నెస్కి సంబంధించింది కూడా ఉందండి. మరి దాని గురించి కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం రండి. సార్, ఈ వెల్నెస్ గురించి చెప్పండి. బాత్రూమ్ అనగానే జస్ట్ ఒక బాత్రూంలో శానిటరీ వేరు ఫిట్టింగ్స్ అనే కాకుండా వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయండి. ఎందుకంటే బాత్ టబ్ ఉంది, వర్ల్పూల్ ఉంది, స్పా ఉంది, షవర్ ఎంక్లోజర్ ఉంది. అండ్ వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. వెట్ అండ్ డ్రై లేనప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ బాత్రూమ్ యాక్సిడెంట్స్ జరుగుతుంది ఇండియాలో. ఎందుకు జరుగుతుందంటే సరైన బాత్రూమ్ ఫిట్టింగ్స్ పెట్టకపోవడం వల్ల, సరైన స్పేస్ క్రియేట్ చేయడం వల్ల, తర్వాత లీకేజ్ ఉండి కొంచెం లో క్లాస్ ఫిట్టింగ్స్ వాడటం వల్ల కాంప్రమైజ్ అయ్యి, ఎందుకంటే మా ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి ఇల్లు కంప్లీట్ అయ్యే స్టేజు. కొందరి దగ్గర డబ్బులు తక్కువ ఉండొచ్చు, దాని తర్వాత కాంప్రమైజ్ అయ్యి తర్వాత చేంజ్ చేసుకుందాం, మంచి బ్రాండ్ పెట్టుకుందాం అనుకుంటారు. కానీ దాంతో ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఫంగస్ ఏర్పడుతుంది, వాటర్ లీకేజ్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీకు సరిగ్గా ఉండాలంటే ఇప్పుడు జాగ్వార్లో ఎస్కో ఉంది, జాగ్వార్ ఉంది, ఆర్టీజ్ ఉంది. అంటే ఎంట్రీ లెవెల్, ప్రీమియం లెవెల్, లగ్జరీ లెవెల్ 3 లెవెల్స్ కూడా జాగ్వార్లోనే ఉన్నాయి. వారి బడ్జెట్కి అనుగుణంగా ఎకానమీ ఉంది, ప్రీమియం ఉంది, లగ్జరీ ఉంది. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవడానికి మీరు చెప్పినట్టు వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంతకుముందు కూడా చెప్పాను, హౌ హెల్దీ యు ఆర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హౌ వెల్దీ యు ఆర్ అనేది నెక్స్ట్ దిస్ థింగ్ అనమాట. ముందు ఎంత హెల్దీగా ఉన్నారు, ఎంత ఇదిగా ఉన్నారు అనేది వెల్నెస్ ప్రొడక్ట్స్తో అచీవ్ చేయొచ్చు అని నా ఉద్దేశం అండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ యాజ్ వెల్. సో ఇప్పటివరకు మనం హరినాథ్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం కదా చాలా విషయాలు. మరి సో మనతో పాటు ఇప్పుడు అభిజిత్ గారు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందామండి రండి. హాయ్ సార్. హాయ్. How do you feel, sir? This is a very great feeling, and first of all we would like to congratulate Prince Marketing and Rajesh ji and his family for this great event to be conducted on the 18th March. We have new showroom in this Pirzadi Guda, Medpalli, with Prince Marketing. They have initiated this thing 4-5 months back, and the showroom which has been coming out very well with all the categories. All the categories which comprises faucet category, sanitary ware, cisterns, hot water solution, geysers, and shower enclosure and wellness. Where now, because nowadays customer want to see first before finalizing anything. So he visited the showroom and he experienced the product. So this is one of the great showroom in this particular area, only showroom where customer can come and customer experience the product before finalizing for their own requirement. So again, on behalf of complete Jaguar family, once again congratulations to Prince Marketing. Thank you. Sir, one more small question sir here. As well, we know everyone, manakandarki telusu Jaguar company ఏ విధంగా ఉంటుందో. As well, మనకి సెన్సర్స్ చాలా టూల్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి can you just focus on that? Sensors. We do have a good range of sensor product with us, and yes, company has also taken up very aggressively during the time of Corona. Even though we have a product of sensors before that, but we feel this requirement at that time hugely. So company is again promoting good product range, like we have a blush sensor faucets, we have electric related sensor product, both in basin mixer as well as we have a sanitary ware also in sensor. So yes, this is also one of the healthy way to use this kind of product, and we are on for the new product you can expect in a coming months. Thank you. I want to touch one more point in this. Jaguar is only company which spends a lot of money on R&D.
అండ్ R&D ఉన్న ఇండియాలో ఉన్న బ్రాండ్స్లో జాగ్వార్ కంపెనీ స్పెండ్స్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ మనీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ది ఫ్యూచర్ ప్రొడక్ట్స్ లైక్ యూత్ వాట్ దే వాంట్, హౌ దే వాంట్. సెన్సార్సే కాకుండా ఫాసెట్స్లో కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు టచ్ తర్వాత ఇప్పుడు ఫిట్టింగ్స్లో కూడా టచ్ ఎలక్ట్రానిక్ టచ్ టచ్ వాల్ మిక్సర్స్ వగేరా ఈజ్ కమింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో జాగ్వార్లో ఉన్న గొప్పతనం లేదా జాగ్వార్ కంపెనీకి ఉన్న కమిట్మెంట్ ఏంటంటే ఒక ఓరియంటేషన్ సెంటర్స్ క్రియేట్ చేశారు. 28 ఓరియంటేషన్ సెంటర్స్ ఇన్ ఏపీ మొత్తం ఇండియాలో. అది కాకుండా సర్వీస్ సెంటర్స్ వీ హ్యావ్. అండ్ ఓరియంటేషన్ సెంటర్లో వీ జస్ట్ డిస్ప్లే ప్రొడక్ట్స్. సో చూసారు కదండి, యూత్కి ప్రజెంట్ జనరేషన్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేశాము. కిచెన్ యాక్సెసరీస్ ఉండండి, వాష్రూమ్ యాక్సెసరీస్ ఉండండి, ఏ విధంగా సరే అదే విధంగా మేము డిజైన్ చేశాము. రాబోయే కాలంలో కూడా జనరేషన్కి మైండ్లో పెట్టుకొని ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్తో అడ్వాన్స్గా డిజైన్ చేస్తామని చెప్తున్నారు. మరి కంగ్రాచులేషన్స్, హార్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఈజ్ మాధురి ఫ్రమ్ కెమెరామెన్ సిటీ విజన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పనైపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ్ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. తెలంగాణలో క్రమంగా బీజేపీ బలపడుతోందని చెప్పారు. వికసిత్ తార్బరా ఓటు కోసం వేయబోతున్నారని అన్నారు. తెలంగాణకి హర్ ఇలాకే మే पहुंच रहा है, इसलिए तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है. आपने देखा होगा, अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी. जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का, बीआरएस का सुपड़ा साफ कर देगी. और इसलिए आज पूरा देश कह रहा है, आज पूरा देश कह रहा है 4 जून को 400 पार. తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్రెడ్డి రామరెడ్డి నియమితులైన సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు ఆయన్ను సత్కరించారు. పూల బొకేలు, శాలువాలతో పలువురు ప్రముఖులు రామరెడ్డిని అభినందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ పదవులు ఇస్తాన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం మరి 100 రోజుల్లో కరెక్ట్గా 37 మందికి నిన్న, అంతకుముందు ఒక 10 మందికి, 47 మందికి మరి కార్పొరేషన్లు కానీ, కమిషన్లు కానీ, ఫైనాన్స్ కమిషన్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులను కానీ అందరినీ నియమించి మరి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎల్బీ నగర్ ప్రజల తరపున. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎల్బీ నగర్లో అందుబాటులో ఉండండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి పూర్తి టైం పనిచేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా ఎల్బీ నగర్లో ప్రజల సమస్యలు, కాలనీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ, ప్రియాంక గాంధీ గారికి కానీ, మరి ఇక్కడ మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా
సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా మంత్రిమండలి అందరికి కూడా, మాకు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్ల భవనాల శాఖ ఉంది, మాకు ఇచ్చిన బాధ్యతలు కూడా ఆ శాఖ కిందనే వస్తాయి. నిన్ననే నేను కలిసినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధికి చాలా అవసరం, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి పనిచేద్దామని చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కొల్తూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల చేపల వేటకు వెళ్లిన స్వామి అనుమానాస్పదంగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేట కోసమని కొండ అశోక్ ఇంటికి వచ్చి తీసుకెళ్లారని అన్నారు. దీంతో ఆయన మీద తమకు అనుమానంగా ఉందన్నారు. దీనిపై పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అశోక్ చేసి ఫోన్ చేసి ఓల తీసుకురా స్వామి అని అంటే నేను రాను ఆయన అన్నాడు. ఆయన అంటే తీసుకురా ఏం కద్దారా అని అన్నాడు. అనగానే నేను మా ఆయన నాకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే నువ్వు సాయం చేసి రాపోని నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తా అని మా ఆయన అన్నాడు. అంటే నువ్వు జైపో మళ్ళీ నువ్వు అంత మట్టి పడ్డది కానీ నేను అన్నా. సరే నేను చేస్తాను కానీ నువ్వు తినరాపో నేను దవాఖాన తీసుకుపోతా అని అన్నాడు. అయితే మా కొడుకులు ఇద్దరు ఉన్నారు, వీళ్ళు ఉండి ఫోన్ ఆయన చేసిండో ఈయన చేసిండో నాకు తెలియదు. అయితే ఫోన్ అయితే వచ్చిందని అన్నారు. అని ఎవరు ఎక్కించుకుపోయారు అని అంటే అశోక్ బండి మీద పోయిండి ఏంటి అని అంటే ఫోన్ ఇంట్లో పెట్టిండు, అశోక్ ఫోన్ చేసిండు, ఓల జాలిలాగా ఉంటుంది అది తీసుకొని పోయిండు అని చెప్పిండు. ఇక బండి మీద ఎక్కిండు అశోక్. అయితే గోడ మా మామలకు మాకు పడక మేము గోడ పెట్టుకున్నాం మధ్యలో. అయితే స్తంభం ఉంది మా ఇంటికాడ. స్తంభం కాడికి వచ్చే వరకు బండి అశోక్ ఉన్నాడు, మా ఆయన ఎక్కిండు. బండి మీద పోతున్నాం, ఉరిక వరకు పోయిండు బండి మీద. మళ్ళీ ఫోన్ నాకు నంబర్ కూడా తెలియదు. ఫోను చెప్పులు అన్ని ఇంట్లోనే పెట్టిపోయిండు. నైట్ వస్తాడేమో అని మేము అనుకున్నాం, నైట్ రాలేడు. ఇక మబ్బుల్లో 5 గంటలకు అలా కాలింగ్లో చూసిన అశోక్ అని ఉంది. అశోక్ ఎక్కించుకుపోయిండు కదా, అశోక్ పేరు తీరా అని అంటే వాట్సాప్లో తీస్తే ఆయన ఫోన్ చేస్తే ఇలా భార్య లేపింది. ఈ అశోక్ వాళ్ళ భార్య లేపి మీ ఆయన ఉండా అని అంటే నేను సాంబారేని మీ ఆయన ఉండా అని అడిగితే ఉన్నాడు అన్నాను. ఏమైందిరా అంటే మా ఆయన ఎక్కించుకొని పోయిండు, మా ఆయన రాత్రి అంతా రాలేడు, మేము రాత్రి అంతా తిరిగినా మా పిల్లల్ని ఇద్దరిని వేసుకొని అంటే అయ్యో నువ్వు బయటకానే దించిపోయిన రా నేను అని ఈయన అంటుండు.